ఒక రాజుగారు అడవికి వేటకు వెళ్ళాడంట. అరణ్యానికి అడవికి వేటకు వెళ్తే ఆ వేటకి వెళితే ఒక చిలక, చక్కటి చిలక ఒకటి దొరికింది. ఆ చిలకను పట్టుకొని వచ్చాడు. అది బాగా అరణ్యంలో ఎగిరి అటు ఇటు తిరుగుతా అది ఆహారం సంపాదించుకొని బాగా తింటూ తిరిగేది. ఈ చిలకను పట్టుకొచ్చి రాజు ఏం చేశాడంటే పంజరంలో బంధించేశాడు. రోజు ఏం చేశాడంటే దాని దగ్గరికి ఆహారం, జీడిపప్పు, మంచి మంచి ఆహార పదార్థాలన్నీ కూడా ఏం చేశాడంటే బాదం పప్పు, పిస్తా లాంటివన్నీ కూడా దానికి అందిస్తూ ఉన్నాడంట. కొన్నాళ్ళకి ఏం చేశాడంటే రాజు ఈ చిలకను వదిలిపెట్టేద్దామని తీసి వదిలిపెట్టాడంట. ఇది ఎగరాలి కదా అని. కనీసం అది బయటికి కాదు కదా, ఎగరను కూడా ఎగరట్లేదంట. అది ఏం చేయట్లేదంటండి, ఎగరను కూడా ఎగరట్లేదంట. ఊరికి అలాగా తోలాడంట. ఆ చిలకని వెళ్ళి ఓ చెట్టు కొమ్మ దగ్గర అలాగనే కూర్చుందంట. వస్తే ఆ గూటికి వస్తుందంట, లేకపోతే ఆ కొమ్మ మీద వెళ్ళి కూర్చుంటుందంట. ఇప్పుడు ఏం చేశాడంటే రాజుగారు, చాలామంది ఈ చిలక ఎగిరేటట్లుగా చేయాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించారు. ఎవరో మంచి తెలివి కలిగిన జ్ఞాన సంపన్నుడు వచ్చి చూశాడంట. వస్తే గూట్లో ఉంటుంది, అక్కడి నుంచి ఎగిరి ఆ కొమ్మ మీద ఉంటుందంట. ఇతగాడు ఏం చేశాడంటే ఆ కొమ్మని నరికేశాడంట. ఆ కొమ్మని ఏం చేశాడంటండి అంటే మనల్ని సోమరిపోతులు చేసేది, అది పడక కావచ్చు, నిద్ర కావచ్చు, అది తిండి కావచ్చు, లేక ఒళ్ళు భారం కావచ్చు. ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడంటే దేవుని వాక్యములు మనం చూసినప్పుడు, ఈరోజు మనం కష్టపడితే, మనం పని చేస్తే, పని ఏదైనా ఉండని, చాలామంది ఈ ప్రైవేట్గా చేస్తూ ఉంటారు, ఫైనాన్స్లో, లేకపోతే చిన్న చిన్న కంపెనీల్లో, ఏమండి మరి షోరూమ్ అని, లేక బట్టల షాపులో కూలిగా, మరి కంప్యూటర్ ఆపరేట్ చేయటానికి, బిల్లులు కొడటానికి వాళ్ళు ఇచ్చేది 7,000, 8,000, 10,000. ప్రియులారా, పని ఏదైనా ఉండని, జీతం ఎంతైనా ఉండని, నువ్వు చేసే పని నీ చేతికి వచ్చేది నువ్వు ప్రియులారా స్తోమత నీకు మించి కష్టపడి నువ్వు దేవుని మీద భారం. చూద్దాము ఈరోజు మన పని ఎలా ఉండాలి, మనం పని ఎలాగ చేస్తే దేవుడు ఎలాగ దీవిస్తాడో క్లుప్తంగా నేను మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో 4వ లైన్ చూడండి. 4వ లైను, మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములనే జరుపుకొనుట ఎందును, మీ చేతులలో పని చేయుట యందు ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాము. మన చేతులతో చేసే పని ఎలాగ చేయాలి అన్నాడంటే దేవుని వాక్యములో ప్రియులారా ఆశ కలిగి ఉండాలి అన్నాడు. స్తోత్ర. మనం చేసే పని ఎలాగుండాలి చెప్పండి, ఆశ కలిగి ఉండాలి, ఆశతో చేయాలి. వాక్యం ఏమంటుందంటే నువ్వు పనిని చూడొద్దు, గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, లేకపోతే దీనికి ఇంక్రిమెంట్ ఉందా, బోనస్సులు ఉన్నాయా, ఇది పెద్ద ఉద్యోగమేనా, ఫ్యూచర్లో ఎలా ఉండిద్ది, నిర్ణయించాల్సింది ఎవరు? దేవుడు. పని చేయాల్సింది ఎవరు చెప్పండి, పని చేయాల్సింది ఎవరు? మనం. నీ భారము లేక నీ పనుల భారము ఆయన మీద మోపు, ఆయన నీ ఉద్దేశాలన్నిటిని కూడా ఆయన సఫలపరుస్తాడు. మిత్రమా, దేవుని బిడ్డలారా, దేవుడు క్లుప్తంగా మీతో మాట్లాడుతున్నాడు కదా. ఏదో పని ఒత్తిడిలో ఉన్నారు, పని భారములో ఉన్నారు, పని మీకు అందుబాటులో లేదు, పని దీవించబడలా, ఆ పని విషయంలో చికాకు పడుతూ ఉన్నారు, పని చేజారిపోయింది, పని నిలబడుతుందా, ఈ పనిలో నాకు కలిసి వస్తుందానని నువ్వు అన్వేషిస్తూ ఆలోచిస్తూ కృంగిపోతూ ఉన్నావు. ఈరోజు దేవుడు పేరు పెట్టి పిలిచి నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే నీకు ఇవ్వబడిన పని నువ్వు ఆశతో చేయి. ఎలా చేయాలి? ఆశతో. ఒంగోలు నేను వచ్చినప్పుడు, ఒంగోలు 25-30 సంవత్సరాల క్రితం సేవకు వచ్చినప్పుడు, అయితే నాకు ఒంగోలు వచ్చేటప్పటికి భాష కూడా రాదు, తెలుగు భాష కూడా సరిగా రాదు, వచ్చు సరిగా రాదు, అందరు ఎగతాళి చేసేవాళ్ళు.
ఎందుకంటున్నానంటే నేను వచ్చిన పని, నాకు అప్పగించిన పని, నాకు ఇవ్వబడిన సేవ, ఈ పరిచర్యను నేను ఆశతో చేసేవాడిని. మిషన్ హాస్పిటల్లో 1-2 చేస్తారు, వాసన వచ్చింది అక్కడ. ఎంత వాసన అంటే అంత వాసన. వేరే స్థలంలో ఓ పంచలో ప్రార్థన జరిపేవాళ్ళం. అక్కడ ఇష్టం లేక వాళ్ళు కూడా గలీజ్ చేసేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో మందిరం లేదు, పరిచర్య లేదు, విశ్వాసులు లేరు, ఎవరు చేర్చుకునే వాళ్ళు కాదు. విషయం ఏమిటంటే ఆర్థికంగా నలిగిపోయేవాడిని. సరైన బట్టలు ఉండేది కాదు, తిండి ఉండేది కాదు, తిండి కోసం ఇబ్బంది పడేవాడిని. అయితే ఇవ్వబడిన పని, పిలిచిన పిలుపు ఉంది చూసారా. ఈ ఏరియా కాకపోయినా, భాష రాకపోయినా, ఈ పనిని నేను ఆశ కలిగి చేశాను. ఎలా చేశాను చెప్పండి? మీ తల్లిదండ్రులు మీకు అప్పగించిన బాధ్యత, పనిని కూడా, మీ సేవకుడు మీకు అప్పగించిన పనిని, బాధ్యతను కూడా, ప్రియులారా, తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే ఆ తల్లిదండ్రులు మీరు తిరుగుబాటు చేస్తాం. వాళ్ళు తినక పెడితే. సేవకుడు ప్రియులారా ఉపవాసాలుండి మీ కొరకు ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఒక స్థాయిలోకి తీసుకొని వస్తే ఆ సంఘం మీద, సేవకుని మీద మనం తిరుగుబాటు చేస్తూ ఉంటాం. వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, మనమున్న సంఘం, మనమున్న ఇల్లు, మనం చేస్తున్న పని ఆశతో చేయాలి. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. మా తమిళనాడు అంటున్నానని ఏమని అనుకుంటారేమో. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో, కొన్ని ఏరియాల్లో, ఆ ఏరియా పేర్లు చెప్తే మీకు తెలుసో తెలియదు, బయటికి వెళ్ళి వాళ్ళు పనులు చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు బయటే ఉంటారు అమ్మా నాన్నలు, కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు. అలాగా వాళ్ళు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి అలాగా ఆశీర్వాదం తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. విధవరాలు మొహం చూడకూడదు అంటారు కదా. విధవరాలు ప్రార్థనే ఆలకిస్తాడు దేవుడు. విధవరాలు బిడ్డలకి న్యాయం తీరుస్తాడంట. నేనంటాను ప్రియులారా, ఇవన్నీ మనం చూడకూడదు, కానీ మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు అప్పగించిన పని, మన ఉద్దేశాలు, మన పనుల భారాన్ని ఆయన మీద మోపి ఆశ కలిగి ఉండాలి. మనం ఎలా చేయాలి? ఆత్రపడకూడదు. ఆశ కోరిన ప్రాణమును పౌలు గారు ప్రియులారా దశలోనికి సంఘములో, అవన్నీ వివరించడానికి టైం లేదు, కానీ వారితో చెప్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు తీసుకోబోకండి. సంఘములో, పరిచర్యలో మీకు అప్పగింపడిన పనిని దేవుడు దీవిస్తాడు. ఆ పనిని మీరు ఆశ కలిగి చేయండి. మీకు అప్పగింపబడిన పని ఆశ కలిగి. అబ్రహాము లింకన్ గారికి చెప్పులు కుట్టుకునే పని అతడు ఆసక్తితో, సిగ్గు లేకుండా చేశాడు, గౌరవంగా చేశాడు. మా నాన్నగారు ఈ మూటలు మోసేవాడు. మొదటి మూట బస్తా అప్పుడు 100 కేజీలు, ఇప్పుడైతే 20 కేజీలు కదా. నేను అప్పుడు అనుకునేవాడిని, చిన్నప్పుడు పెద్దగా కనపడిందేమో బస్తా, ఇప్పుడు పెద్దోడినయ్యాను, చిన్నగా కనబడుతుంది అనుకుంటాను ఒక్కొక్కసారి. ఈ బియ్యము మందిరానికి తెస్తుంటారు కదండి కట్టలు, ఏంది ఇంత చిన్న కట్టగా ఉంది. మా నాన్నగారు మోసేటప్పుడు అది పెద్దది, అంటే అది 100 కేజీలు. అప్పుడు అది ఎన్ని కేజీలు అండి? అది 100 కేజీలు. ఆ బస్తాని ఆయన ఫస్ట్ లేపటానికి ముందు మిల్లులో, రైస్ మిల్లులో ఆ బస్తా మీద చేయబెట్టి అలాగ అనుకొని, అంటే అప్పుడు రోజుల్లో అంటే గౌరవించేవాడు. మనం అలా కూడా చేయకూడదులేండి. అన్నం తినేటప్పుడు అన్నం తీసి అలాగ కళ్ళకద్దుకునేవాడు. ఫస్ట్ ఆ అడుగు పెట్టేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడు. అవి నామకార్థమైందిలేండి, నేను అలా చేయమని అనట్లా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనకు అప్పగింపబడిన పని గౌరవంగా, ఆశగా చేసేవాడు. ఇసుక్కోకూడదు, మనం ఇసుకు చెందకూడదు. పనిని దీవించేవాడు దేవుడు, పనిని ఇచ్చేవాడు దేవుడు, పనిలో నేర్పరితనం కలిగించేవాడు దేవుడు. ఉదాహరణకి రిబ్కాని మనం చూసినప్పుడు, ఎలియాజరు ప్రియులారా వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే పరిచర్య చేసింది. ఆ పరిచర్య నీళ్లు మాత్రమే అడిగింది. ఆమె ఏమేమి ఇచ్చింది తెలుసా? ఒక మాట త్వరగా చూడండి, టైం లేదు. ఆదికాండము 24 చదువు తల్లి త్వరగా. ఆమె చాలా
చాలా మేతయు, రాత్రి బస చేయటానికి కూడా ఏముంది మా దగ్గర అంటే ఆమెకి ఇవ్వబడిన పని అంటే ఆ పరిచర్య, ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆమెని ఎలాగ దీవించాడో తెలుసా? ఈ మాట చదువు తల్లి. 24వ అధ్యాయములో 61వ వచనం చదవండి. 61వ వచనము. రిబ్కాయు ఆమె పని కత్తెలను, చాలండి, పని గురించి మనం చూస్తున్నాం. క్లుప్తంగా ఈ ఉదయకాలం నేను మీకు అందించి పంపించే వర్తమానం ఏంటంటే, దేవుడు మన పని దీవిస్తాడు. మనం కష్టపడి పని చేసినప్పుడు ఆ కష్టానికి ఆయన చూస్తాడు, విలువ కడతాడు. రిబ్కా ప్రియులారా, వాళ్ళు అడిగింది నీళ్ళే, స్థలం ఇచ్చింది, మేత ఇచ్చింది, ప్రియులారా బస చేయటానికి ఆమె సమృద్ధిగా అందించింది. అంటే అర్థమైందంటే ఉన్న పనిని ఆమె ఆశతో ఆ పరిచర్యను చేసింది. స్తోత్ర స్తోత్ర. ఆ పనిని ఏం చేసిందండి? ఆమె ఆశతో చేసింది. దేవుడు ఆమెను దీవించాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే, మీ పనిని దేవుడు దీవించబోతున్నాడు. మీరు ఆశ కలిగి ఉండండి. ఆమెన్ చెప్దామా? స్తోత్రాలు చెల్లిద్దామా? విశ్వాసంగా పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి, మీ పని దేవుడు దీవిస్తాడు. చెప్పండి విశ్వాసంగా, మీ పని దేవుడు దీవిస్తాడు. మీరు ఆశ కలిగి ఉండండి అని కూడా చెప్పండి. మీరు ఆశ కలిగి ఉండండి. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు ఏ పని పూనుకున్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆశతోనే ఉండండి. మీ పని ఫెయిల్ అవ్వదు. మీరు పరీక్షల్లో ఫెయిల్ అవ్వరు. మీరు ఇచ్చిన డబ్బులు ఫెయిల్ అవ్వదు. మీరు కార్చిన కన్నీరు ఫెయిల్ అవ్వదు. మీరు పెట్టిన మొర ఫెయిల్ అవ్వదు. మీ ప్రయాసం ఫెయిల్ చేసే దేవుడు కాదు. దేవుని వాక్యములో ఈరోజు స్పష్టంగా దేవుని వాక్యములో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన మన పనిని దీవిస్తాడు. అయితే మనము ఆశ కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియులను దీవి, బిడ్డలను ఆశీర్వది. ఈ లైవ్ ద్వారా చూసిన వారినందరినీ మీరు హస్తాలు మరుగుపరిచి, వారి పని, వారి కష్టాన్ని మీ దృష్టి ఉంచి ఆశీర్వది. ప్రభువా, పరీక్షించుకునే పనిగా, మేలుకరమైన మంచి పనిగా, దేవా మీకు వందనాలు, ఆశ కలిగిన పనిగా మీరు నడిపించి సహాయపడమని కూడిన సంఘాన్ని దీవి, బిడ్డల మీద మీ హస్తముంచి ఉదయకాలము నీ మహాకృపతో, ఉదయకాలం మీ అభిషేకముతో నింపి, వారి పని అంతటిని మీరు కృపలతో నింపి ఆశీర్వది. పరీక్షలు రాసిన బిడ్డలు మీరు పాస్ చేశారు ప్రభువా, అందుని బట్టి మీకు వందనాలు. అలాగనే 10th క్లాస్ రేపు 25వ తారీఖు తర్వాత మరి రిజల్ట్ రాబోతుండగా సహాయపడి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభే సంపూర్ణమైన విజయం, అపవాది గెలికి నాశములయము కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్యకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.